అయిపోతారు. ఆయన చెప్పింది ప్రజలు ఇంటా కూర్చోవాలా? ఇదేనా? ఓకే ఓకే రైట్. విజయ్ రెస్పాండ్ అవ్వండి. ఇది వైసీపీ కామెంట్స్. సార్, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఈ 18 నెలల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలు గిన్నీస్ బుక్ సైతం ప్రత్యేకంగా వారి కీర్తిని కొనియాడబడినటువంటి పరిస్థితి. వీళ్ళ హయాంలో ఏ రంగాల్లో కూడా అభివృద్ధి చేయలేదు అనేటువంటిది స్పష్టంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో అర్థమైపోయింది. సో వీళ్ళు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా పూర్తిగా వాళ్ళ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయిన మాట వాస్తవం. ఎడ్యుకేషన్ గురించి చెప్తా ఉన్నారు. ఎడ్యుకేషన్కి సంబంధించి 9,000 స్కూల్స్ని మూసేసినటువంటి ఘన చరిత్ర మనది. ఆ విషయం మర్చిపోకూడదు. మోడల్ స్కూల్స్ మూసివేసినటువంటి పరిస్థితి. ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి 27 పథకాలని రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇక పీజీ చదువుకోవటానికి స్కాలర్షిప్ లేకుండా తీసేసినటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి అంశాల్లో విద్యా వ్యవస్థని పిచ్చి అన్ని తీసుకొచ్చేసి వాళ్ళపైన రుద్దేసి ఒక్క టీచర్ పోస్ట్ కూడా కొత్తగా ఇవ్వకుండా రకరకాలైనటువంటి పాలసీస్ తీసుకొచ్చి బైజూస్ లాంటివి తీసుకొచ్చి ఎక్కడా కూడా డబ్బుని పూర్తిగా వేస్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. అందరూ చూశారు. కాబట్టి ఈ రోజున ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? మీ ప్రభుత్వ పరిపాలన బాగలేదు, మీ పరిపాలనలో ప్రజలు సుఖంగా లేరు, పైగా ఏదో భయంకరమైనటువంటి మేము విద్యార్థులకు ఏదో మంచి చేశామంటున్నారు. ఇంట్లో ఒక 4 పిల్లలు ఉంటే కేవలం ఒక్కరికే వారు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం ఇస్తే మిగతా 3 పిల్లలు ఏమైపోవాలి, వాళ్ళని పనికి పంపించాలా లేకపోతే చదువు ఆపించాలా అనేటువంటి మీమాంసలో ఉండేటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ రోజున ప్రభుత్వ సహకారం అందిస్తున్నటువంటి పరిస్థితి అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం రెండు విధాలుగా పనిచేస్తూ ఉంది. ఒకటి సంక్షేమం, రెండోది అభివృద్ధి. అభివృద్ధి ద్వారా ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ ద్వారా వచ్చినటువంటి ఫలాల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికైతే పేదలు ఉన్నారో, అణగారిన వర్గాలు ఉన్నారో వారిని అప్లిఫ్ట్మెంట్ కోసం ఆ ఫండ్స్ని కేటాయించి కష్టపడి వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా చేపలు ఇవ్వటం కాకుండా చేపలు పట్టుకోవటం అలవాటు చేసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇక్కడ మనం పాలసీస్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని కల్పిస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా, మీరు ఒక్కటే నిదర్శనం అండి, ఎడ్యుకేషన్ ఇస్ ద మాస్టర్ కీ. ఇవాళ ఎడ్యుకేషన్ లో అదండి, అది కాదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? మహిళల రక్షణ లేదంటున్నారు, రాష్ట్రం లేదంటున్నారు, కూటమి బంగాళాఖాతంలో కలిపేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సార్, బంగాళాఖాతంలో ఎవరు ఆల్రెడీ కలిసిపోయిన వాళ్ళు బంగాళాఖాతంలో కలపడం వాళ్ళ వల్ల ఎక్కడైతుందండి? వాళ్ళు నేను అడుగుతా ఉన్నానండి, వాళ్ళ అధికారంలోకి వస్తా అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం కుదరదు అన్నాడా లేదా? వచ్చే మీరు ప్రభుత్వంలోకి వస్తే అది తీసేస్తాము, మాకు మీరు అధికారం ఇవ్వమని అడుగుతున్నారా? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఒక్కరికి మాత్రమే మేము ఇస్తాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆర్థిక సహకారం అందిస్తా ఉంది ఈ గవర్నమెంట్. మేము ఒక్కరికే ఇస్తాం, మీరు తీసేస్తాము, కాబట్టి మీరు మాకు ఓట్లు వేయండి అంటున్నారా? ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా తవ్వి పడేస్తాము, మీకు రోడ్లు వేయండి అంటున్నారా? ఎందుకు వేస్తారు వాళ్ళకి ఓట్లు? ఎందుకు కలుస్తారు బంగాళాఖాతంలో? అవేమి చేయలేదు కాబట్టి మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపారు. కాబట్టి వాళ్ళు ఇందాక అంబటి రాంబాబు గారు కూడా చాలా నీతులు చెప్తా ఉన్నారు. అంబటి రాంబాబు గారు స్వయంగా అసెంబ్లీలో ఏ విధమైనటువంటి బూతులు మాట్లాడారో అందరం చూసాం. ఆయన పక్కన కూర్చున్నటువంటి కొడాలి నాని వీళ్ళందరూ కూడా బూతులకి బ్రాండ్ అంబాసిడర్లుగా, బూతులు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పద్ధతిలో ఆ రోజున పరిపాలన చేసి ఇప్పుడు చిలక పలుకులు పలుకుతా ఉన్నారు. వీళ్ళు ఎన్ని చిలక పలుకులు పలికినా ఈ కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు సమకూరుస్తా ఉన్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా పరిపాలన చేస్తా ఉన్నారు. బంగాళాఖాతంలో కలిసిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమిని కదిలించడం కాదు కదా, టచ్ కూడా చేయలేదు అనేటువంటిది
ప్రజలు చెప్తున్నటువంటి నిర్ణయం. అందుకనే వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు ఇవాళ అమర్రాంబాబు గారు వేసినటువంటి ఆ ట్వీట్ కారణం ఏంటో మీకు అర్థం అయిందో లేదో నాకు తెలియదు, కానీ క్లియర్ గా మీరు పార్టీలు మారద్దు, మీకు దండం పెడతాను, వెళ్ళిన వాళ్ళకి ఇంకా ఏం పదవులు రాలేదు, వాళ్ళు మాకు పదవులే అవసరం లేదు బాబు, మీలాంటి పార్టీలో మాకు పదవులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, మీ దగ్గర పనిచేయడం కంటే ఊరికి ఇంట్లో కూర్చోవడం నయమని మీ దగ్గర పారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నేను ఇంకొకటి చెప్తా ఉన్నానండి, మీ అన్ని కేసుల్లో మీ ప్రతి ఎదుగుదలలో మీ ఆర్థిక వనరుల్లో అండగా నిలిచినటువంటి